దేవుని గూర్చి చెప్పుకోవటం మనిషికి గొడవెందుకొస్తుందండి? దేవుడు కోసం చెప్తే గొడవెందుకొస్తుంది? దేవుడు అపవిత్రుడనా? త్రాగుబోతా? వ్యభిచారా? 10 మంది చేత చెడ్డ పేరు తెచ్చుకున్నవాడా? ఆయన గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ఎందుకు గొడవ పెట్టాలి? మీకు నచ్చదా ఆయనంటే? పడదా ఆయనకి? మీకు ఏమైనా గొడవలున్నాయా? ఆయన పంపించిన క్రీస్తు ఈ లోకానికొచ్చాడు. ఆయనంటే నచ్చటం లేదు సమాజానికి. ఆ క్రీస్తు అంటే మాటెత్తుతుంటే మన వాళ్ళకి ఎక్కడ లేనటువంటి పౌరుషం వచ్చేస్తుంది. క్రీస్తు మాట ఎత్తకూడదు. క్రీస్తు మంచివాడని చెప్పకూడదు. క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడని చెప్పకూడదు. క్రీస్తు మన కోసం సిలివేయబడ్డాడని చెప్పకూడదు. ఇవన్నీ వివాదాస్పదమైనటువంటి మాటలుగా మారిపోయాయి ఈరోజు సమాజంలో. ఒక క్రీస్తుని గురించి చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడిపోతున్నారు, భయపడిపోతున్నారు, ఆందోళన పడిపోతున్నారు. ఆలోచించండి. నీ తండ్రి త్రాగుబోతైన నా తండ్రి ఇతడే అని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడడం లేదు. నీ తల్లి వ్యభిచారైనప్పటికీ ఇవి నా తల్లి అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుపడడం లేదు. నీ వంశం ఒక మలినమైందని తెలిసిన నా వంశం గొప్పదని చెప్పుకోవడానికి సిగ్గుపడడం లేదు. కానీ ఈ లోకానికి వచ్చిన ప్రజల కొరకే తన జీవితాన్ని అర్పించి తనకంటూ చూసుకుంటే వెనకాల ఒక భవిష్యత్తు లేకుండా ఈ లోకంలో బ్రతికిన ఒక మహానుభావుడు, పవిత్రుడు, నింద వేద్దామనుకున్న న్యాయపు కోర్టులో ఆయన మీద వేసిన నింద నెగ్గకుండా న్యాయాధిపతి చేత ఇతని యందు నాకు ఏ నేరం కనబడడం లేదని అనిపించుకున్నా ఒక మంచి పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, నిష్కళంకుడు ఆయన గురించి చెప్పుకోవడం వివాదమా? ఆయన గురించి మాట్లాడడం అవమానమా? ఏమంటే ఆలోచించండి. భారతదేశాన్ని హస్తగతం చేసుకోమని క్రైస్తవ్యానికి క్రీస్తు పిలుపునివ్వలేదు. భారతదేశ గద్దెనెక్కమని యేసుక్రీస్తు వారు బోధించలేదు. ఆయనకి రాజ్యాధికారం ఇవ్వడానికి ప్రజలందరూ ఆనాడు అనుకున్నప్పటికీ ఈ రాజ్యం నాకొద్దని తిరస్కరించినటువంటి త్యాగశీలైన ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకోలేదు. ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయించలేదు. ధర్నాలు చేసి హక్కులు సాధించాలనుకోలేదు. పోరాటాలు చేసి తను అనుకున్నది సాధించాలనుకోలేదు. ప్రభుత్వానికి కట్టవలసిన శిస్తు న్యాయబద్ధంగా కట్టాలా వద్దా అని అడిగితే కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని చెప్పిన గొప్ప న్యాయవంతుడు ఆయన. తల్లిదండ్రులను ప్రేమించాలా వద్దా అని అడిగితే తల్లిదండ్రులను ప్రేమించకపోతే ఎలా అని ప్రపంచానికి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలని సిలువ మీద ఉండి తన తల్లిని యోహానుకు అప్పగించినటువంటి ఒక బాధ్యతాయుతం కలిగినటువంటి ఒక కుమారుడైన వ్యభిచారం చేసి ఏమే వసే అని పలుకుతున్న ఈ లోకంలో అమ్మా అని పిలిచినటువంటి ఒక ఆప్యాయత మూర్తి కనబడతాడు ఆయన. గమనించండి. ముష్టివాణ్ణి చూసినా, కుష్టివాణ్ణి చూసినా, బలహీనుడు చూసినా, వ్యసనపరుని చూసినా అసహించుకుని తోలనాడే ఈ సమాజంలో హక్కుని చేర్చుకుని పాపిని ప్రేమించాలి, పాపాన్ని మాత్రమే ద్వేషించాలని గొప్ప తత్వాన్ని లోకానికి నేర్పిన గొప్ప తత్వవేత్త నా యేసు. ఆయన కోసం చెప్పుకోవడానికి సిగ్గుపడాలి? ఆలోచించండి. ఆయన లాంటి వాడు పుట్టాడా, ఇక ముందు పుట్టబోతాడా? అలాంటి వాడిని చూసిన వాడు పుట్టాడా, ఇంకా పుడతాడా? అలాంటి వాడు చెప్పిన మాట చెబుతాడా, మరి ఇంకెవడైనా చెప్పడానికి పుడతాడా? నో, అలాంటి వాడు మరలా పుట్టడు. అలాంటి వాడు ఆయన కంటే ముందు లేడు, ఆయన తర్వాత లేడు ఈ ప్రపంచంలో. మీరు ఆలోచించండి. అలాంటి మహానుభావుడు ఆయన్ని చూస్తుంటేనే దారితో వెళ్ళిపోతున్నటువంటి ఒక పాపి సైతం కాళ్ళ మీద పడి నేను పాపినని తన పాపాలు ఒప్పుకున్నటువంటి అలాంటి శాంతమూర్తిని ఈ లోకం ఎందుకు విసర్జిస్తుంది?